విశాఖపట్నంలో ప్యాలెస్ కట్టుకున్న జగన్మోహన్ రెడ్డి పేదలకు సంబంధించిన ఇళ్ల విషయంలో మాత్రం మీనమేషాలు లెక్కించారు అంటూ చంద్రబాబు నాయుడు గారు పేదల గృహ ప్రవేశాల కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చి 22 లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టి తాను దిగిపోయే నాటికి 9 లక్షల ఇళ్లను పూర్తి చేసి వాటికి పేదలకి అప్పగించేసి మరో 8 లక్షల ఇళ్లను దాదాపు పూర్తి చేసే స్థాయికి తీసుకెళ్లిన జగన్మోహన్ రెడ్డికి పేదల పట్ల కన్సర్న్ లేదని చంద్రబాబు నాయుడు గారు ఎలా అంటున్నారు? అమరావతిలో పేదలకు 50,000 ఇళ్ల పట్టాలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డిని ఆ పట్టాలని రద్దు చేసిన చంద్రబాబు నాయుడు గారు విమర్శిస్తూ ఉన్నారు. దాంతో పాటు బాగా గమనించండి, చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి ఎలా ఉంటుందన్నది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోనికి వచ్చిన తర్వాత పేదలకు ఇళ్ల స్థలాలు ఎలా సేకరించాలి, వాళ్ళకి ఇల్లు కట్టించి ఎలా ఇవ్వాలి, సచివాలయాలు ఎలా నిర్మించాలి, ఆర్బీకే సెంటర్లు రైతుల కోసం ఎలా నిర్మించాలి అని ఇలాంటి వాటి మీద ఎక్కువగా ఫోకస్ పెడితే, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్నంలో ఏ కంపెనీకి 99 పైసలకు భూములు ఇవ్వాలి, గీతం యూనివర్సిటీకి ఏ విధంగా నిబంధనలని కూడా ఓవర్కమ్ చేసి కబ్జా చేసిన 5,000 ఎకరాల భూమిని, 5,000 కోట్ల రూపాయల విలువైన భూమిని ఎలా తన బంధువైన గీతం యూనివర్సిటీకి అప్పగించాలి అన్న దానిపైన ఫోకస్ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చిన సమయంలో తెలుగుదేశం పార్టీ కంపించిపోయింది. 31 లక్షల కుటుంబాలు ఒకేసారి జగన్మోహన్ రెడ్డి వెంట ర్యాలీ అయితే ఇక వచ్చే ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉంటాయో అర్థం కాక రకరకాలుగా ఆ సమయంలో వ్యతిరేకించింది తెలుగుదేశం పార్టీ. వందల కొద్ది పిటిషన్లు వేశారు తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు. చాలా మందికి గుర్తుండే ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న ఈ సెంటున్నర స్థలం అన్నది విపత్తులకు దారి తీస్తుంది, పేదల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది, మురికివాడలు ఏర్పడతాయంటూ ఏకంగా 128 పిటిషన్లు హైకోర్టులో వేస్తే దురదృష్టం కొద్దీ హైకోర్టు సింగిల్ బెంచ్ మొత్తం ఇళ్ల నిర్మాణాలని ఆపేసేయండి, సెంటున్నర స్థలంలో ఇళ్ల నిర్మాణాల వల్ల ఆరోగ్యాలు దెబ్బతింటాయి అని ఆదేశాలు ఇవ్వడంతో పాటు జగన్మోహన్ రెడ్డి మహిళల పేరు మీద ఇళ్ల పట్టాలు ఇస్తే దాన్ని కూడా గౌరవ హైకోర్టు దురదృష్టం కొద్దీ తప్పుపట్టింది. మహిళల పేరు మీద ఎందుకు ఇస్తున్నారు, భార్యలు చనిపోయిన మగవాళ్ళ పేరు మీద ఇవ్వండి, ట్రాన్స్జెండర్ల పేరు మీద ఇవ్వండి అంటూ మొత్తం జగన్మోహన్ రెడ్డి ఒక సదుద్దేశంతో తెచ్చిన కాన్సెప్ట్ ను మొత్తం తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు హైకోర్టుకు వెళ్లి లేనిపోని వివాదం చేశారు. ఆ తర్వాత అప్పీల్కి వెళ్ళినప్పుడు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును తప్పుపట్టింది కోర్టు. ఇవన్నీ ఎవరి ఆధ్వర్యంలో, ఎవరి కనుసన్నల్లో నడిచాయో అప్పుడు రాష్ట్ర ప్రజలకు తెలియదా? చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సెంటున్నర స్థలం అన్నది మనము చనిపోయిన తర్వాత పాతి పెట్టుకోవడానికి సరిపోతుందంటే అవమానించారు. ఈ రాష్ట్రంలో ఇప్పటికీ కూడా లక్షలాది కుటుంబాలు 1 సెంటు 1.5 సెంటు స్థలాల్లోనే నివాసం ఉంటూ ఉన్నాయి. వాళ్ళందరినీ అవమానించేలా ఒక సీనియర్ నాయకుడు సెంటున్నర స్థలంలో ఇల్లుంది, సెంటు స్థలంలో ఇల్లుంది అంటే కేవలం ఒక సమాధితో సమానం అన్నట్టుగా మాట్లాడేశారు చంద్రబాబు నాయుడు గారు గతంలో. ఇప్పుడు అవే ఇళ్లకు గృహ ప్రవేశాలు చేస్తూ గుమ్మడికాయలు కడుతూ నేమ్ ప్లేట్లు కనిపిస్తూ చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తూ ఉన్నారు. తాము అధికారంలోనికి వస్తే గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్లు, పట్టణ ప్రాంతంలో 2 సెంట్లు ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. దాదాపు 21 నెలలు పూర్తయింది. చంద్రబాబు నాయుడు గారు కనీసం ఒక్కరికైనా 3 సెంట్ల స్థలం ఇచ్చారా? ఒక్కరికైనా పట్టణాల్లో 2 సెంట్ల స్థలం ఇచ్చారా? ఒక్కరికి కూడా 1 సెంటు స్థలం కూడా ఇవ్వలేదు. కానీ 21 నెలల కాలంలోనే మేము ఏకంగా 5,50,000 ఇళ్లు నిర్మించి పేదలకు ఇచ్చామని చంద్రబాబు నాయుడు గారు ఎలా చెప్పారు? 21 నెలల కాలమైనా సరే 1 సెంటు స్థలం కూడా ఒక్కరికి కూడా ఎందుకు ఈ ప్రాతిపదికన ఇవ్వలేదు? అంటే ఇవ్వాల్సిన అవసరం లేదనుకుంటున్నారా? ఇవ్వకూడదు అనుకుంటున్నారా? ఇచ్చినా కూడా తీసుకునే వాళ్ళు లేరనుకుంటున్నారా? ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇచ్చినా తీసుకునేవారు లేరు అని అంటే జగన్మోహన్ రెడ్డి మొత్తం రాష్ట్రంలోని అందరికీ, అవసరం ఉన్న అందరికీ కూడా 31 లక్షల ఇళ్ల పట్టాల్లో కవర్ చేసేశారు. ఇక మేమేమి చేయడానికి లేదు అని చంద్రబాబు నాయుడు గారు అంగీకరించబోతున్నారా? పదే పదే చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ వాళ్ళు టిట్కో వ్యవహారాన్ని తెరపైకి తెస్తూ ఉంటారు. టిట్కో ఇళ్ల వ్యవహారం అన్నది ఒక అంతుచిక్కని వ్యవహారం. అప్పుడెప్పుడు వైసీపీ అధికారంలోనికి రాకముందే టిట్కో ఇళ్లను చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దాదాపు పూర్తి చేసింది. వాటిని జగన్మోహన్ రెడ్డి తన రంగులు వేసుకున్నారంటూ మాట్లాడారు. టిట్కో ఇళ్లను ప్రారంభించి పూర్తి చేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అవన్నీ మావి అని చెప్తున్నారు. సరే, టిట్కో ఇళ్ళన్నీ చంద్రబాబు నాయుడు గారే చేశారని అనుకుందాం. నిన్న చంద్రబాబు నాయుడు గారు గృహ ప్రవేశాల కార్యక్రమంలోనే స్వయంగా చెప్పింది ఏంటి, ప్రభుత్వమే చెప్పింది ఏంటి? ఈ సందర్భంగా 1,08,000 టిట్కో ఇళ్లను పేదలకు ఇస్తున్నామని చెప్పారు. 21 నెలల్లో మొత్తం 5,50,000 ఇళ్లు పూర్తి చేశామని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. 5,50,000 ఇళ్లలో 1,08,000 టిట్కో ఇళ్లను పక్కన పెడితే ఆ మిగిలిన ఇక 4,40,000 ఇల్లు ఎవరు నిర్మించారు? వాటికి స్థలాలు ఇచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి కదా. ఇంటి స్థలాలు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి. ఏకంగా 22 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించింది జగన్మోహన్ రెడ్డి. 9 లక్షల ఇల్లు దిగిపోయినాటికి పూర్తి చేశారు, వాటిని పేదలకు ఇచ్చారు. మరో 8 లక్షల ఇల్లు వివిధ దశల్లో ఉంటే వాటికి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు గుమ్మడికాయలు కడుతున్నారు. మొత్తం మేమే నిర్మించామని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అవాస్తవాలు చెప్పారు అన్నది ఈ రోజు కాదు, 2025 నవంబర్లో అన్నమయ్య జిల్లా దేవగుడిపల్లెలో ఇదే తరహాలో గృహ ప్రవేశాల కార్యక్రమం నిర్వహిస్తే ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు
ఆ రోజు అయితే మరీ దారుణంగా రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే మొదలుపెట్టి నిర్మించి పూర్తి చేసిన ఇల్లు ఇవన్నీ అంటూ 3 లక్షల ఇల్లు ఇస్తున్నామని చెప్పారు. కానీ చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా స్వయంగా ఆ ఇళ్ల తాళాలు అందుకున్న వారి డేటానే పరిశీలిస్తే, సదరు మహిళల అకౌంట్లనే పరిశీలిస్తే మొత్తం ఆ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ప్రక్రియ మొదలైంది. మొత్తం ఆ బ్యాంకు ఖాతాల్లో విడతల వారీగా డబ్బులు మొత్తం జమ అయ్యింది. మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో వాళ్ళ డేటా మొత్తం ప్రభుత్వ వెబ్సైట్ లోనే వెరిఫై చేస్తేనే ఇవన్నీ ఆ రోజు బయటకు వచ్చాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు మేమే ఇల్లు నిర్మించడం మొదలుపెట్టి పూర్తి చేశామని ఆ రోజు ప్రచారం చేసుకున్నారు. అధికారంలోకి వచ్చిన 21 నెలల కాలంలో ఒక్క సెంటు స్థలం ఎవరికి ఇవ్వకుండా మేము 5,50,000 ఇల్లు పూర్తి చేశామని చెప్తే కనీసం ప్రజలు నమ్మరు అన్న బాధ కూడా చంద్రబాబు నాయుడు గారికి బెరుకు కూడా లేదు. అంటే తెలుగుదేశం పార్టీ ఏ దిశగా వెళ్తోంది? చివరకు ఆ గృహప్రవేశాల కార్యక్రమానికి మహిళలంతా ఇళ్ల పట్టాలు తీసుకొని వస్తే అవన్నీ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇచ్చినవై జగన్మోహన్ రెడ్డి ఫోటో అన్ని ఉండడం చూసి ఈనాడు ఈటీవీ సంస్థే ఆరోపణలు దిగింది అధికారుల మీద. అధికారులు చూసుకోవాలి కదా, వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన డాక్యుమెంట్లతోనే అక్కడికి వచ్చారు, వాటిని సరిచేయాలి కదా అంటున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఇళ్ల స్థలాలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి నిర్మాణాలు మొదలుపెట్టి జగన్మోహన్ రెడ్డి ఆ ఆస్తికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇస్తే అధికారులు వాటన్నిటిని చించిపడేసి చంద్రబాబు నాయుడు గారే ఇచ్చారు ఇవన్నీ అన్నట్టుగా మీరు కొత్తగా డాక్యుమెంట్లు తయారు చేయాలి కదా, చేయకపోవడం అన్నది అధికారుల నిర్లక్ష్యం అని మీడియా వాదించే స్థాయికి వెళ్తోంది. అంటే తెలుగుదేశం పార్టీ క్రెడిట్ చోరీకి పాల్పడుతోందా లేదా? జగన్మోహన్ రెడ్డి 31 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చి ఉండకపోతే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కనీసం ఒక్క ఇంటికైనా గృహప్రవేశం చేసే కార్యక్రమాన్ని చేసి ఉండేవారా? అది సాధ్యమై ఉండేదా?